దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. వెల్కమ్ టు దూత మీడియా. చాణక్యుడు భారతదేశ చరిత్రలో అత్యంత ప్రసిద్ధ ఆలోచనాపరుడు, రాజనీతిజ్ఞుడు, ఆర్థికవేత్త. ఆయన రాసిన చాణక్య నీతి, అర్థశాస్త్రం వంటి గ్రంథాలు జీవన విధానం, సమాజంలో ఎలా జీవించాలి, మోసగాళ్లను ఎలా గుర్తించాలి అనే అంశాలపై లోతైన అవగాహన కల్పిస్తాయి. చాణక్యుడు అబ్బాయిలకు, అమ్మాయిలకు జీవితంలో ఎలా ముందుకు సాగాలి, ఎలాంటి సూత్రాలు పాటించాలి, మోసాల నుంచి ఎలా తప్పించుకోవాలి అనే విషయాలపై స్పష్టమైన సలహాలు ఇచ్చాడు. ఈ రోజు మనం ఈ అంశాలను సరళంగా చర్చిద్దాం. జీవితంలో విజయం సాధించాలంటే క్రమశిక్షణ, నీతి, జ్ఞానం చాలా ముఖ్యమని చాణక్యుడు చెప్పాడు. అబ్బాయిలు, అమ్మాయిలు ఇద్దరూ తమ లక్ష్యాలను స్పష్టంగా నిర్దేశించుకోవాలని సూచించాడు. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవాలని, కష్టాలు వచ్చినప్పుడు వెనక్కి తగ్గకుండా ముందుకు సాగాలని చెప్పాడు. ఒక వ్యక్తి తన జీవితంలో ఏం సాధించాలనుకుంటున్నాడో ముందుగా నిర్ణయించుకోవాలి. లక్ష్యం లేని జీవితం దిశ లేని పడవ లాంటిదని ఆయన ఉదాహరణ ఇచ్చాడు. అబ్బాయిలకు చాణక్యుడు ఇచ్చిన సలహాల్లో ఒకటి బలం, ధైర్యం, బాధ్యతలపై దృష్టి పెట్టడం. ఒక పురుషుడు తన కుటుంబాన్ని, సమాజాన్ని కాపాడే బాధ్యత తీసుకోవాలని చెప్పాడు. కానీ బలం అంటే కేవలం శారీరక బలం కాదు, మానసిక బలం, నీతి, నిజాయితీ కూడా ముఖ్యమని ఆయన నొక్కి చెప్పాడు. అబ్బాయిలు తమ సమయాన్ని వృధా చేయకుండా విద్యను, నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించాడు. సమయం అనేది అమూల్యమైన సంపదని, దాన్ని సరైన రీతిలో ఉపయోగించుకుంటేనే విజయం సాధ్యమని చెప్పాడు. అమ్మాయిల గురించి చాణక్యుడు చెప్పిన సలహాలు కూడా ఆసక్తికరంగా ఉంటాయి. అమ్మాయిలు తమ గౌరవాన్ని, స్వాతంత్రాన్ని కాపాడుకోవాలని ఆయన చెప్పాడు. విద్య, జ్ఞానం, ఆత్మవిశ్వాసం అమ్మాయిలకు అతి ముఖ్యమని సూచించాడు. ఒక స్త్రీ తన జీవితంలో ఎదురయ్యే సమస్యలను తెలివిగా, ధైర్యంగా ఎదుర్కోవాలని చెప్పాడు. స్త్రీలు కేవలం ఇంటిలోనే కాకుండా సమాజంలో కూడా తమ స్థానాన్ని సంపాదించుకోవాలని ఆయన ప్రోత్సహించాడు. అమ్మాయిలు తమ ఆలోచనలను స్పష్టంగా వ్యక్తం చేయాలని, తమ హక్కుల కోసం నిలబడాలని సలహా ఇచ్చాడు. చాణక్యుడు అబ్బాయిలు, అమ్మాయిలు ఇద్దరూ సమాజంలో నీతిగా, గౌరవంగా జీవించాలని చెప్పాడు. మంచి స్నేహితులను ఎన్నుకోవటం, చెడు సాంగత్యం నుంచి దూరంగా ఉండటం చాలా ముఖ్యమని ఆయన నొక్కి చెప్పాడు. స్నేహితులు వ్యక్తి జీవితంలో పెద్ద ప్రభావం చూపుతారని, అందుకే నీతిమంతులైన, సానుకూల ఆలోచనలు ఉన్నవారితో స్నేహం చేయాలని సలహా ఇచ్చాడు. అలాగే ఎవరినైనా నమ్మే ముందు వారి ఉద్దేశాలను జాగ్రత్తగా పరిశీలించాలని చెప్పాడు. మోసగాళ్లను గుర్తించడం గురించి చాణక్యుడు చాలా స్పష్టమైన సూత్రాలు చెప్పాడు. మోసగాళ్లు తమ మాటలతో, ప్రవర్తనతో మిమ్మల్ని ఆకర్షించటానికి ప్రయత్నిస్తారని ఆయన హెచ్చరించాడు. అతిగా తేనె తొట్టిలా మాట్లాడే వ్యక్తులను నమ్మవద్దని చెప్పాడు. మాటలు తీపిగా ఉన్నా వారి చర్యలను గమనించాలని సూచించాడు. మోసగాడు తన స్వార్థం కోసం ఇతరులను ఉపయోగించుకుంటాడని, అందుకే వారి ఉద్దేశాలను అర్థం చేసుకోవటం ముఖ్యమని చెప్పాడు. మోసగాళ్లను గుర్తించడానికి చాణక్యుడు ఇచ్చిన మరో సలహా ఏమిటంటే వారి ప్రవర్తనలో స్థిరత్వం ఉందా లేదా అని చూడమని. నిజమైన వ్యక్తి తన మాటలు, చేతల్లో స్థిరంగా ఉంటాడు. కానీ మోసగాడు ఒక సందర్భంలో ఒకలా, మరో సందర్భంలో మరోలా ప్రవర్తిస్తాడు. అలాగే మోసగాళ్లు తమ లాభం కోసం అతిగా సన్నిహితంగా ప్రవర్తిస్తారు. వారు అవసరం ఉన్నప్పుడు మాత్రమే మీ దగ్గరకు వస్తారని, అవసరం తీరగానే దూరం అవుతారని చాణక్యుడు చెప్పాడు. చాణక్యుడు ఇచ్చిన మరో ముఖ్యమైన సలహా ఏమిటంటే మీ రహస్యాలను ఎవరితోనూ సులభంగా పంచుకోవద్దు. మోసగాళ్లు మీ రహస్యాలను తెలుసుకొని వాటిని మీకు వ్యతిరేకంగా ఉపయోగించవచ్చు. అందుకే ఎవరినైనా నమ్మే ముందు వారి నీతి, నిజాయితీని పరీక్షించాలని ఆయన సూచించాడు. ఒక వ్యక్తి మీకు సహాయం చేస్తున్నట్లు కనిపించినా వారి నిజమైన ఉద్దేశం ఏమిటో ఆలోచించాలని చెప్పాడు. చాణక్యుడు ఆర్థిక విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలని సలహా ఇచ్చాడు. మోసగాళ్లు డబ్బు, ఆస్తుల కోసం మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నించవచ్చు. అందుకే ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించాలని, ఎవరిని సులభంగా నమ్మవద్దని చెప్పాడు. మీ డబ్బును ఎక్కడ పెట్టుబడి పెడుతున్నారో, ఎవరికి ఇస్తున్నారో బాగా పరిశీలించాలని సూచించాడు. సమాజంలో జీవిస్తున్నప్పుడు అబ్బాయిలు, అమ్మాయిలు ఇద్దరూ తమ చుట్టూ ఉన్న వారిని గమనించాలని చాణక్యుడు చెప్పాడు. మోసగాళ్లు తమ ఉనికిని దాచుకుని మంచి వ్యక్తుల్లా కనిపించటానికి ప్రయత్నిస్తారు. కానీ వారి చిన్న చిన్న చర్యలు, మాటలు వారిని బయటపడతాయి. ఉదాహరణకు, మోసగాడు తన స్వార్థం కోసం ఇతరులను ఎలా ఉపయోగించుకుంటాడో గమనించమని చెప్పాడు. ఇతరులను గౌరవించని వ్యక్తి, ఎప్పుడూ తన గురించి మాత్రమే ఆలోచించే వ్యక్తి నమ్మదగిన వాడు కాదని ఆయన హెచ్చరించాడు.
జీవితంలో విజయం సాధించాలంటే, మోసాల నుంచి తప్పించుకోవాలంటే జ్ఞానం, జాగ్రత్త, క్రమశిక్షణ చాలా ముఖ్యమని చాణక్యుడు చెప్పాడు. అబ్బాయిలు, అమ్మాయిలు ఇద్దరూ తమ జీవితంలో స్పష్టమైన లక్ష్యాలను కలిగి ఉండాలి. తమ గౌరవాన్ని, నీతిని కాపాడుకోవాలి. మోసగాళ్లను గుర్తించడానికి వారి మాటలు, చేతలు, ఉద్దేశాలను జాగ్రత్తగా గమనించాలి. చాణక్యుడి సూత్రాలు ఈ రోజు కూడా మన జీవితంలో ఎంతో ఉపయోగపడతాయి. ఈ సలహాలను పాటిస్తే ఎవరైనా సమాజంలో గౌరవంగా, విజయవంతంగా జీవించవచ్చు. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం చూస్తూ ఉండండి ధూతా మీడియా. For more updates, please subscribe Duta Media.